తాండూరు రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఓ భూ సమస్యను పరిష్కరించేందుకు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు ఇందుకు అంగీకరించడంతో సోమవారం వరకు డబ్బులు ఇవ్వాల్సిందిగా గడువిచ్చారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం డీఏఓ సీనియర్ అసిస్టెంట్ కు 5 లక్షలు ఇస్తుండగా ముందుగానే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ప్రత్యేక ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064కి కాల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫిర్యాదుదారుడి పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇక వికారాబాద్ జిల్లాలో ఏసీపీ దాడులకు సంబంధించి మా ప్రతినిధి నరేందర్ మరిన్ని వివరాలను అందిస్తారు. నిన్న సాయంత్రం 6 గంటలకు ఏసీపీ అధికారులు తాండూరులో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయంకు లోపల ఉన్న ఇద్దరు అధికారులైన ఏఓ దానయ్య గారిని, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావుని ఇద్దరిని లంచాలు తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఎం నియోజకవర్గం కొడంగల్ లోపల ఉన్న దుద్యాల గ్రామంకి లోపల ఉన్న ఒక ఫార్మా ల్యాండ్ 369 సర్వే నంబర్లో ఉన్న 6 ఎకరాల 12 గుంటల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఈ వ్యవహారం నడిచినట్లుగా తెలిసింది. ఇద్దరు అధికారులను అదుపులో తీసుకొని ఇక్కడనే ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయం లోపల ఉంచి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం 6:45 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. అయితే అధికారులు ఏ మొత్తం మీద లంచాలు తీసుకున్నారు, ఎవరెవరికి ముట్టాయనే కోణంలో కూడా విచారణ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే 5 లక్షల రూపాయలను మొత్తానికి కూడా రికవరీ చేసినట్లుగా అధికారులు అయితే వెల్లడించారు. ఇందులో ఏసీబీ అధికారి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 20 మంది బృందాలతో ఈ అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ అధికారులైన ఏవో దానయ్య, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ అయిన మాణిక్రావు ఇళ్లలో కూడా సోదాలు రాత్రి మొత్తం నిర్వహించారు. మొత్తం వివరంగా వాళ్ళ దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలను కూడా రికవరీ చేసుకున్నారు. ఈ క్రమంలో చూసుకుంటే ఎక్కడ కూడా అవినీతి అధికారులు ఉండకుండా అయితే అధికారులు అయితే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు కూడా తాండూరు సంబంధించిన సబ్ కలెక్టర్ కార్యాలయం లోపలనే ఇంత 5 లక్షల పెద్ద వ్యవహారాన్ని అవినీతి అధికారులు పట్టుకోవడం కూడా పెద్ద కలకలం సృష్టించని చెప్పవచ్చు. వికారాబాద్ జిల్లా నుంచి నరేందర్, దూరదర్శన్.